నువ్వు అనాథవు కాదు. నీతో నేనున్నాను. నీకు దేవుడినై ఉంటా. నిన్ను కాపాడేవాడిని. నా యొద్దకు రా. నిన్ను చూసుకుంటాను. నిజమన్నా సత్తన్నప్పుడు నేను గ్రహించి మారు మనసు పొందుకున్నా అన్న. దాని తర్వాత ఇంక వెంటనే ఇంటికొచ్చి నేను బైబిల్ ధ్యానించడం మొదలెట్టా. అనేక తప్పులు నాలో నేను చేసిన తప్పులు, అజ్ఞానమైన పాపాలన్నీ కనబడ్డాయి. అన్ని రోజులు నేనెంతో పశ్చాత్తాపంతో దేవుని పాదాలు పట్టుకుని అసలు రోజులు నేను దేవుని పాదాలు విడిచిపెట్టకుండా బైబిల్ ధ్యానిస్తున్నాను. ఆ బైబిల్ ధ్యానిస్తున్నప్పుడు దేవుడు నాతో ఎన్నో విధాలుగా మాట్లాడు. నేను గొప్ప ప్రవర్తకుడిని. నా సేవ కొరకు నేను నియమించుకున్నానని మాట్లాడాడు. తర్వాత అవన్నీ జరిగిన తర్వాత అప్పుడు నాకు నాకు నాకప్పుడు తెలిసిందన్న. ఏంటంటే జ్ఞానం అనేది. నా చిన్నతనంలో నా తండ్రి ఒక డైరీ రాసాడు. ఆ డైరీలో దేవుడు మా నాన్నతో మాట్లాడాడు. "నీకొక కుమారుడినిస్తాను. ఆ కుమారుడికి నతానియేల్ అని నామకరణం చేయి. ఆ పే ఆ బిడ్డని నా సేవకు ప్రతిష్ఠించమని" నా తండ్రి గారితో చెప్పారన్న. ఆ ఆ టైంలో టైంలో అది అది నాకు నాకు గుర్తొచ్చిందన్న. గుర్తొచ్చిందన్న. ఇంకా నేనెప్పుడైతే పశ్చాత్తాపపడి మారుమనసు పొందానో, దేవుడు ఒకసారి వెనక్కి తిరిగి చూచుకున్న తర్వాత నా జీవితంలో ఎన్నో మరణాలను తప్పించాడు. ఎన్నో ఆపదలు, ఎన్నో సమస్యలను తప్పించాడన్న. చెప్పుకోలేని గోప్యంగా ఇంకా చాలా ఉన్నాయన్న. అలాంటి వాటి నుంచి కూడా నా దేవుడు నన్ను తప్పించాడన్న. ఇంక నేను ఆ రోజు ఒకటే తీర్మానం చేసుకున్నాను. బ్రతికితే క్రీస్తు కొరకే, చావైనా లాభమైన క్రీస్తు కొరకే అని ఒక పౌలు గారిలాగా తీర్మానం చేసుకున్నాను. లోక 15వ అధ్యాయము 21లో ఉంది చూసావా? తప్పిపోయిన కుమారుడు వచ్చి రాగానే చనిపోయిన కుమారుడు బ్రతికాడు, తప్పిపోయిన కుమారుడు మరలా వచ్చాడని ఉండిద్ది కదన్నా! ఆ వచనం నాకి చాలా ఆనందం కలిగించిందన్న. అంటే పాపం విషయంలో నేను చచ్చిపోయాను. లోకం విషయంలో నేను చచ్చిపోయాను. దేవుడి విషయంలో నేను బ్రతికాను. దేవుడి కోసమే బ్రతకాలి. నా యొక్క తీర్మానం ఏంటంటే అన్న దేవుడి కోసం బ్రతకాలి. నాలాంటి బంధకాల్లో ఎంతోమందున్నారు. ఎంతోమంది నా వల్ల ఎందుకంటే నేను ర్యాలీలు పెట్టినప్పుడు చాలామంది యవనస్తులు నా ఎనకమాల వచ్చేవాళ్ళు. 200 బళ్ళు, 300 బళ్ళేసుకొని. అలాంటి యవనస్తులందరినీ నేను మార్చాలి. వారందరికీ దేవుని సువార్త ప్రకటించాలి అని జెప్పి వారి కోసం నిత్యము మోకరించి ఆ దేవుడు అందరిని అప్పచెప్తున్నాను. వారందరూ మారు మనసు పొందుకోవాలి. నిజాన్ని తెలుసుకోవాలని. ఇక్కడ నేను మతం కాదు మార్చేదన్న. వాళ్ళ మతిని, వారి హృదయాన్ని, నిజాన్ని తెలుసుకునేటట్లు నేను వారిని మార్చాలనేదే నా యొక్క గురి, లక్ష్యం. వాళ్ళు నిజమైన దేవుణ్ణి తెలుసుకోవాలి. ఇది క్రైస్తవం అనేది మతం కాదు. ఒక మార్గము. అదొక జ్ఞాన సంపదమైన మార్గమని వారు ఎరగాలి. యేసుక్రీస్తు ఈ భూమిని రాజుగా ఏలబోతున్నాడు. తన నీతిని, సమాధానముని ఈ భూమి మీద విస్తరింపబోతున్నాడు. ఆయన పని నిమిత్తంలో నేను కూడా నేను చనిపోయి మన్నయ్యేంత వరకు నేను ఆయన కొరకు బ్రతకాలి. సజీవ సాక్షిగా ఆయన కొరకు జీవించాలి అని తీర్మానం బలంగా చేసుకున్నానన్న. ఇంక బ్రతికైనా చావైనా ఆయన కొరకే.